నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాత్రి వేళ మరోసారి భారత్ పై తెగబడిన పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులు యుద్ధ విమానాలతో దాడికి యత్నం గట్టి ఎదురు దెబ్బ తీసిన సైన్యం 6 పాక్ యుద్ధ విమానాలు 8 క్షిపణులు కూల్చేసిన భారత్ పొరుగు దేశంలో సర్గోదా ఫైసలాబాద్ లో రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేసిన బలగాలు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ విద్యా సంస్థల మూసివేత పోలీసులు వైద్యులు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసిన ప్రభుత్వాలు సరిహద్దుల్లో ఆగని పాక్ కాల్పుల మోత అదే రీతిలో బదులిచ్చిన భారత బలగాలు చొరబాటు యత్నాన్ని భగ్నం చేసిన బీఎస్ఎఫ్ జవాన్లు పాక్తో ఘర్షణలపై ప్రధాని నిరంతరం సమీక్ష పరిస్థితిని వివరించిన జాతీయ భద్రతా సలహాదారు విదేశీ నేతలతో జైశంకర్ మంతనాలు ఐపీఎల్ పై పడిన భారత్ పాక్ ఉద్రిక్తతల ప్రభావం ధర్మశాలలో నిన్నటి మ్యాచ్ అర్ధాంతరంగా నిలిపివేత లీగ్ కొనసాగడంపై అనుమానాలు పోలవరం బనకచర్లకు కేంద్రం అనుకూలం మంత్రివర్గ సహచరులకు తెలిపిన చంద్రబాబు ఏపీ రూపురేఖలే మారిపోతాయన్న ముఖ్యమంత్రి ₹12,600 కోట్లతో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం 5 ఏళ్లలో 6 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడమే లక్ష్యం 18న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి భారత్ చేతిలో పాకిస్తాన్కు మరోసారి భంగపాటు ఎదురైంది ఉగ్ర శిబిరాలపై దాడులకు ప్రతిగా డ్రోన్లు క్షిపణులు యుద్ధ విమానాలతో దాడికి పాక్ చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు తిప్పికొట్టాయి విమానాశ్రయం సైనిక కేంద్రాలు లక్ష్యంగా ప్రయోగించిన డ్రోన్లు 6 యుద్ధ విమానాలను భారత సైన్యం నేలమట్టం చేసింది పాక్ ప్రయోగించిన 8 క్షిపణులను నేలకూల్చింది ఒక పాక్ పైలట్ను పట్టుకుంది భారత్ వైపు ఎలాంటి నష్టం జరగలేదని రక్షణ శాఖ ప్రకటించింది ఉగ్రమూకల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టింది గురువారం రాత్రి క్షిపణులు ఆత్మాహుతి డ్రోన్లు యుద్ధ విమానాలతో భారత్లో సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్ రాజస్థాన్ పంజాబుల్లో దాడులు చేసేందుకు విఫలయత్నం చేసింది జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకుంది దాదాపు 35 నిమిషాల పాటు పాక్ చేసిన దాడుల్ని భారత తిప్పికొట్టింది జమ్మూ ఉధంపూర్ అఖ్నూర్ పూంజ్ రాజస్థాన్లోని జైసల్మేర్ పోఖ్రాన్ పంజాబ్లోని పఠాన్కోట్ జలంధర్ లక్ష్యంగా పాక్ డ్రోన్లు ప్రయోగించింది సత్వారా సాంబా ఆరిస్పురాల్లో క్షిపణి దాడులకు పాకిస్తాన్ ప్రయత్నించింది జమ్మూ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాల వైపు డ్రోన్లొచ్చాయి ఆ సమయంలో ఆయా ప్రాంతాల్లో భారీ ఎత్తున సైరన్లు మోగాయి వెంటనే ప్రజలంతా తమ ఇళ్లలోకి వెళ్లిపోయారు దుకాణాల్ని మూసివేశారు భారత గగనతల రక్షణ వ్యవస్థ డ్రోన్లు క్షిపణుల్ని కూల్చేసింది పోఖ్రాన్ ఆర్మీ స్టేషన్ పై డ్రోన్ల దాడికి పాక్ యత్నించగా భారత్ అడ్డుకుంది జలంధర్లో పాక్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది ఉధంపూర్లో పాకిస్తాన్ డ్రోన్లను భారత వైమానిక దళం అడ్డుకున్నప్పుడు పేలుళ్లు వినిపించాయి జైసల్మేర్లోనూ భారత వైమానిక దళం డ్రోన్లను అడ్డుకుంది ఆ సమయంలో స్థానికులకు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతి కనిపించినట్లు చెప్పారు పాకిస్తాన్కు చెందిన ఒక F-16, 2 JF-17 సహా 6 యుద్ధ విమానాల్ని భారత సైన్యం కూల్చేసింది F-16 పైలట్ మన సైన్యానికి చిక్కాడు అఖ్నూర్లో S-400 రక్షణ వ్యవస్థ F-16 విమానాన్ని కూల్చేసింది జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది జమ్మూలో పలు సైనిక కేంద్రాలు ఉన్నాయి విమానాశ్రయం వద్ద భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు పాక్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణుల్ని భారత్ అడ్డుకొని కూల్చివేయడం వల్లే పేలుళ్లు వినబడి ఉండొచ్చని సమాచారం పాక్ దాడులు చేసిన సమయంలో రాజస్థాన్లోని బికనీర్ పంజాబ్లోని జలంధర్లో బ్లాకౌట్ విధించారు కిస్తవార్ అఖ్నూర్ సాంబా జమ్మూ అమృత్సర్ జలంధర్లలోనూ బ్లాకౌట్ అమలు చేశారు శ్రీనగర్ రాజౌరిలోనూ అదే పరిస్థితి నెలకొంది ఆ ప్రాంతాల్లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపేశారు
सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दें और अपने अपने घर पे चले जाएं। పాక్ దాడులకు భారత్ అంతే తీవ్రంగా స్పందించింది. భీకరమైన ఎదురుదాడులకు దిగింది. పాక్లోని మరో 2 వైమానిక రక్షణ వ్యవస్థల్ని కూల్చివేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సర్గోధా, ఫైసలాబాద్లోని రక్షణ వ్యవస్థల్ని కూల్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ వాయు రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేసినట్లు భారత సైనిక వర్గాలు కూడా వివరించాయి. పాక్ పంజాబ్ ప్రావిన్స్లోని గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అవాక్స్ను భారత్ ధ్వంసం చేసింది. లాహోర్లో గురువారం పేలుళ్లు వినిపించాయి. వాల్టన్ ఎయిర్పోర్టు సమీపంలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ శబ్దాలు వినిపించడంతో సైరన్ల మోత మోగింది. భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పొగ కమ్ముకున్న దృశ్యాలు కనిపించాయి. సియాల్కోట్, లాహోర్ విమానాశ్రయాల్లో విమానాల్ని రద్దు చేశారు. ఈ పేలుళ్లు వినిపించిన ప్రాంతాల పక్కనే పాక్ ఆర్మీ కంటోన్మెంట్ ఉంది. 5 నుంచి 6 అడుగుల డ్రోన్ కూలిపోవడం కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని స్థానిక అధికారులు వెల్లడించారు. కరాచీలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్లను పాక్ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయని రక్షణ శాఖ ప్రకటించింది. వెంటనే వాటిని నిర్వీర్యం చేశామని తెలిపింది. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని రక్షణ శాఖ వెల్లడించింది. మరోవైపు దాడి చేసి భంగపడిన పాకిస్తాన్ సరిహద్దుల్లోని భారత సైనిక కేంద్రాల్ని పేల్చేశామని అసత్యాలు వల్లెవేసింది. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ మీడియా సంస్థలకు ఈ విషయం తెలిపారు. 40 నుంచి 50 మంది భారత సైనికులు చనిపోయారని వివరించారు. ఆయన వ్యాఖ్యల్ని భారత్ ఖండించింది. అన్ని డ్రోన్లను అడ్డుకున్నామని స్పష్టం చేసింది. ఎలాంటి నష్టమూ జరగలేదని వివరించింది. రాత్రివేళ పాక్ దుస్సాహసానికి ఒడిగట్టడంతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్లో హై అలర్ట్ ప్రకటించింది. హర్యానా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోనూ భద్రతను కట్టుదిట్టం చేసింది. పోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు చేసింది. విద్యా సంస్థలను జోధ్పూర్, బికనేర్, కిషన్గర్ విమానాశ్రయాలను మూసివేసింది. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన క్రమంలో పాకిస్తాన్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు జిల్లాల్లో పాఠశాలలు మూసివేస్తున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. పోలీసు సిబ్బంది, పాలనాధికారుల సెలవులు రద్దు చేశాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాల్ని మన దేశం ధ్వంసం చేసిన క్రమంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ పటిష్టమైన జాగ్రత్త చర్యలు చేపట్టాయి. పరిపాలనా కారణాల రీత్యా అన్ని విభాగాల పోలీసు అధికారులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్లు పంజాబ్ డీజీపీ కార్యాలయం తెలిపింది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సంబంధిత అధికారుల్ని సంప్రదించి సెలవులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. 6 సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, అమృత్సర్, గురుదాస్పూర్, తరణ్లలో పాఠశాలల్ని మూసివేస్తున్నట్లు పంజాబ్ మంత్రి అమన్ అరోడా పేర్కొన్నారు. రాజస్థాన్లోనూ 4 సరిహద్దు జిల్లాలైన గంగానగర్, బికానేర్, జైసల్మేర్, బార్మర్లలో అన్ని బడులు మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు అధికారులందరికీ సెలవులు రద్దు చేయాలని అధికారుల్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఆదేశించారు. ఈ నెల 9వ తేదీ వరకు జోధ్పూర్, బికానేర్, కిషన్ఘర్ విమానాశ్రయాల్ని మూసివేశారు. గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసు సిబ్బంది సెలవుల్ని రద్దు చేశారు. సెలవులపై ఉన్నవారంతా తక్షణం విధుల్లో చేరాలని గురువారం ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు సహా వైద్యులు, ఆరోగ్య విభాగ సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు హర్యానా ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్లో హమీపూర్, ఉనా, బిలాస్పూర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రఖ్యాత దేవాలయాల వద్ద భద్రతా తనిఖీల్ని ముమ్మరం చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల్ని రద్దు చేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలోనూ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. ఇండియా గేట్, వార్ మెమోరియల్ వంటి ప్రాంతాల వద్ద ప్రజల్ని ఖాళీ చేయించారు. సరిహద్దు రాష్ట్రాల్లో అధికారులు ఎవ్వరూ జిల్లా దాటి వెళ్లొద్దని ఆయా ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని సూచించాయి. అత్యవసర ఏర్పాట్లు చేసుకోవాలని కోరాయి. ఇళ్లల్లోని లైట్లు ఆపివేయాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పిలుపునిచ్చాయి. అనవసర ప్రయాణాలు చెయ్యొద్దని ప్రజల్ని సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలు కోరాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. విమానయాన సంస్థలకు కూడా భద్రతాపరమైన ఆదేశాలు ఇచ్చారు. అన్ని ఎయిర్పోర్టుల్లోనూ ప్రయాణికులకు సెకండరీ ల్యాడర్ పాయింట్లో తనిఖీల్ని తప్పనిసరి చేశారు. టెర్మినళ్లకు సందర్శకుల అనుమతిని నిషేధం విధించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో విమానాశ్రయాలకు ప్రయాణికులు 3 గంటల ముందే రావాలని పలు విమానయాన సంస్థలు కోరాయి. విమాన సర్వీసులు సాధారణంగానే నడుస్తున్నట్లు ఢిల్లీ ఎయిర్పోర్టు తెలిపింది. గగనతలం మార్పుతో కొన్ని సర్వీసులపై ప్రభావం పడిందని వివరించింది.
భారత్ పాక్ల మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్న వేళ కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్ మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతూ పొరుగు దేశం కుయుక్తులను తిప్పికొడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరిహద్దు దళాల అధిపతులను అప్రమత్తం చేశారు. భారత్ పాక్ ఘర్షణ వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సీఎంలతో మోదీ మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పౌర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, తప్పుడు వార్తల్ని ఎదుర్కోవడం, మౌలిక సదుపాయాల భద్రత గురించి చర్చించారు. నిరంతర అప్రమత్తత, సమాచార మార్పిడి ఉండాలని ప్రధాని సూచించారు. ప్రధానితో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఆర్మీ చీఫ్ భేటీ అయ్యారు. సరిహద్దు గ్రామాల్లోని ప్రజల భద్రత, సురక్షిత ప్రాంతాలకు తరలింపు అంశాల్ని చర్చించారు. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సమావేశమై తాజా పరిస్థితులు, భద్రతా పరిణామాలపై చర్చించారు. పాక్ దాడులు, తీసుకుంటున్న చర్యల్ని ప్రధానికి వివరించారు. భారత్ పాక్ సరిహద్దు సమరం వేళ బీఎస్ఎఫ్తో పాటు ఐటీబీపీ, ఎస్ఎస్బీ వంటి దళాధిపతులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చించారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పరిస్థితిని హోంమంత్రి సమీక్షించారు. సరిహద్దు భద్రతా దళాల డైరెక్టర్ జనరళ్లు అమిత్ షాకు ప్రస్తుత పరిస్థితులపై వివరాలతో పాటు భద్రతాపరమైన చర్యలను గురించి వివరించారు. సిఐఎస్ఎఫ్ చీఫ్తోనూ మాట్లాడిన అమిత్ షా దేశంలోని విమానాశ్రయాలు, మెట్రోలు, ఇతర పారిశ్రామిక ప్రదేశాల్లో తీసుకున్న భద్రతా చర్యల గురించి ఆరా తీశారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిత్రపక్షాలతో పంచుకుంటున్నారు. పాక్ పరిస్థితుల్ని తీవ్రతరం చేస్తే భారత్ బుద్ధి చెబుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు జయశంకర్ తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్తో కలిసి పనిచేయడానికి కట్టుబడిన అమెరికా నిబద్ధతను ప్రశంసించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని జయశంకర్కు తెలిపిన రూబియో, ప్రస్తుత ఘర్షణ తగ్గించేందుకు భారత్, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించారు. ఐరోపా సమాఖ్య విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి కాజా కల్లాస్తోనూ ఫోన్లో మాట్లాడిన జయశంకర్ ప్రస్తుత పరిస్థితుల్ని వివరించారు. ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసిన ఈయూ, ఘర్షణను తగ్గించడానికి రెండు దేశాలతో కలిసి పనిచేస్తామని తెలిపింది. ఉగ్రవాదం నిర్మూలనకు కట్టుబడి ఉన్నట్లు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు. This morning, Secretary Rubio spoke with Pakistani Prime Minister Sharif and Indian External Affairs Minister Jaishankar. In both calls, the Secretary emphasized the need for immediate de-escalation and called for an end to the violence. He expressed U.S. support for direct dialogue between India and Pakistan and encouraged continued efforts to improve communications. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్, రాజస్థాన్ సహా సరిహద్దు రాష్ట్రాల సీఎంలు సైతం ఉన్నతాధికారులతో కలిసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భారత్ను నేరుగా ఢీకొట్టలేక చతికిల పడుతున్న పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మరింత దిగజారింది. ఇన్నాళ్లు ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ వస్తున్న పాక్ సైన్యం తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ముసుగు తొలగించినట్లే కనిపిస్తోంది. ఫక్తో ఉగ్ర సంస్థల తరహాలో ప్రవర్తిస్తోంది. హమాస్ తరహాలో పాక్ దాడులకు ప్రయత్నిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో గత నెలలోనే పాక్ నిఘా వ్యవస్థ ఐఎస్ఐ, హమాస్ మధ్య సమావేశం జరిగినట్లు భారత రక్షణ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే పోఖ్రాన్లో ఆర్మీ స్టేషన్పై దాడికి పొరుగు దేశం దుస్సాహసం చేసింది. అయితే పాక్ ప్రయత్నాలను భారత సైన్యం వమ్ము చేసింది. శత్రు డ్రోన్లను గాల్లోనే పేల్చేసింది. పాక్కు చెందిన 6 యుద్ధ విమానాలను కూల్చివేయగా వాటిలో ఒకటి F-16 విమానం ఉంది. F-16 విమానాలు ఉగ్రవాదంపై పోరులో మాత్రమే వాడాలని అమెరికా నిబంధన పెట్టింది. ఆ నిబంధనను పాకిస్తాన్ తుంగలో తొక్కి భారత్పై దాడికి యత్నించింది. ఇప్పుడు పాకిస్తాన్పై అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తేలాల్సి ఉంది. ఆపరేషన్ సింధూర్తో దిక్కుతోచని పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలను తీవ్రం చేసింది. కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంతార్, రాజౌరి సెక్టార్లలో మోటార్లు, శక్తివంతమైన శతఘ్నులతో రాత్రి చాలాసేపు కాల్పులకు తెగబడింది. పూంచ్, రాజౌరి సహా ఎల్ఓసి వ్యాప్తంగా భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. పాక్ సైనికులకు అదే రీతిలో భారత దళాలు బుద్ధి చెప్పాయి. సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ ఉగ్రవాద చొరబాటు ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ భగ్నం చేసింది. ఇదే అదనుగా చొరబడేందుకు యత్నించిన ముష్కరులపై తూటాల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియలేదు. మరోవైపు సరిహద్దులోని పౌర ఆవాసాలు, సైనిక స్థావరాలనే పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకోవడంతో భారత నావికాదళం సైతం అప్రమత్తమైంది. అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ భారీ ఆపరేషన్లు చేపట్టినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాక్లోని అనేక లక్ష్యాలను టార్గెట్ చేసి ఉంచాయని సమాచారం.
పాకిస్తాన్కు బెయిలౌట్ ప్యాకేజీ ఇవ్వడంపై నేడు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF సమావేశంలో తమ అభిప్రాయాలను చెబుతామని భారత్ స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక సంస్థ బోర్డు సమావేశంలో భారత ప్రతినిధి దేశ వైఖరిని వివరిస్తారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. అయితే సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారో వేరే విషయమన్న మిస్త్రీ పాక్కు సాయం చేసేవారు ఆ దేశం గురించి స్పష్టంగా ఆలోచించాలని సూచించారు. గతంలో IMF పాకిస్తాన్కు 24 సార్లు ఆర్థిక సాయం చేసిందని, వాటిలో ఏవీ అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదని మిస్త్రీ చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి అందించే ప్యాకేజీని పాకిస్తాన్ తప్పుదోవ పట్టిస్తోందని భారత్ ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. భారత్ పాకిస్తాన్ ఘర్షణలకు దిగిన వేళ సౌదీ అరేబియా విదేశాంగ సహాయ మంత్రి అదెల్ అల్ జుబైర్ అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ప్రభుత్వ పెద్దలను కలిసి భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా సౌదీ నాయకత్వ సందేశాన్ని అందించేందుకు ఆయన ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా వచ్చినట్లు తెలిసింది. అల్ జుబైర్తో భేటీ అయిన విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రస్తుత పరిస్థితులను ఆయనకు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని దృఢంగా ఎదుర్కోవడంపై భారత్ దృక్పథాలను పంచుకున్నట్లు చెప్పారు. భారత్ తర్వాత ఆయన పాకిస్తాన్కు కూడా వెళతారా లేదా అనే అంశంపై స్పష్టమైన సమాచారం లేదు. 2019 పుల్వామా ఉగ్రదాడుల తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు అల్ జుబైర్ ప్రయత్నించారు. భారత్ పాకిస్తాన్ దాడులు ప్రతిదాడుల మధ్య ధర్మశాల స్టేడియంలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ IPL మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది. జమ్మూ లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడుతున్న వేళ భద్రతాపరంగా సమస్యలు తలెత్తకూడదని మ్యాచ్ రద్దు చేసినట్లు BCCI ప్రకటించింది. స్టేడియంలో ప్రేక్షకులు పూర్తిగా బయటకు వెళ్లే వరకు ఒక స్టాండ్ వైపు మాత్రమే లైట్స్ ఆన్ చేసి ఉంచారు. తొక్కిసలాట జరగకుండా స్థానిక పోలీసులు, సైనిక దళాలు జాగ్రత్త వహించాయి. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా లేదని, భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో మ్యాచ్ రద్దు చేసినట్లు BCCI తెలిపింది. ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్, ప్రేక్షకుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని వివరించింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని ధర్మశాల నుంచి ఢిల్లీకి తరలించేందుకు BCCI ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. IPL కొనసాగించడంపై అనుమానాలు నెలకొన్నాయి. లీగ్ కొనసాగింపుపై BCCI నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆట రద్దయ్యే సమయానికి 10.1 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ 1 వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. స్టేడియం నుంచి పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన ప్రేక్షకులు పాకిస్తాన్ ముర్దాబాద్, హిందూస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఇండియన్ ఆర్మీకి జై, భారత్ మాతాకి జై అంటూ నినదించారు. ये सिक्योरिटी रीजन की वजह से बंद कर दिया मैच। लोगों में कोई डर का माहौल है? ना ना ना, कैसे हम अपने देश में है, डरे पाकिस्तान वाले डरे, हमें किसी बात का डर है भाई। बात की तो जहाँ पे मैसेज आ चुका है, इसलिए इन्होंने, क्योंकि उनका हो सकता है टारगेट स्टेडियम पे हो, क्योंकि आज पाकिस्तान के जो रावलपिंडी का स्टेडियम हमारे हिंदुस्तान के जो आर्मी वालों ने गिराया है, हो सकता है उनका स्टेडियम आज जहाँ पे पठानकोट पे, जहाँ पे जो आज का मैच है, जहाँ पे उनका टारगेट हो, तो इसलिए इन्होंने समय रहते ही स्टेडियम को खाली करवा दिया कि सभी लोग। आपको लोगों में क्या डर का माहौल है यहाँ पर? हमारे यहाँ तो अभी सर इतना पैनिक नहीं है यहाँ पर, बट हमारे पठानकोट में ना बहुत ज़्यादा पैनिक हो गया। वहाँ पे काफ़ी सारे उन्होंने मिसाइलें वगैरह बम दागे हैं, बट हमारे इंडियन आर्मी ने मुंह तोड़ के जवाब दिया उनका। पर घर से हमें जैसे मैसेज आ रहा है तुरंत कि आप धर्मशाला पे रहना है, उधर बहुत बुरा हाल हो गया। 5-7 मिसाइलें चलाई हैं, उन्हें बम भी छोड़े हैं, तो इसलिए ये मैच कैंसिल किया। और सरकार का बहुत अच्छा डिसीजन रहा है कि टाइम रहते हुए इसको बंद करवा दिया गया। हम लोग हिमाचल सरकार का धन्यवाद करते हैं, बहुत धन्यवाद करते हैं। నూతన పోప్గా అమెరికాకు చెందిన రాబర్ట్ ప్రవోస్ట్ ఎన్నికయ్యారు. అమెరికాలో పుట్టి పెరూలో అనేక సంవత్సరాలు సేవలు అందించిన ప్రవోస్ట్ పోప్ లియో అనే పేరును ఎంచుకున్నారు. 133 మంది కార్డినల్లు శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అత్యంత రహస్యంగా సమావేశమై కొత్త పోప్ను ఎన్నుకున్నారు. ఇందుకు సూచనగా వాటికన్లోని ప్రాచీన సిస్టన్ చాపెల్ చర్చి పొగగొట్టం నుంచి తెలుపు రంగు పొగ వెలువడింది. పోప్గా అమెరికన్ ఎన్నిక కావడం చరిత్రలో ఇదే తొలిసారి. నూతన పోప్ ఎన్నికైన వేళ ప్రజల హర్షధ్వానాలతో సెయింట్ పీటర్ స్క్వేర్ హోరెత్తింది. అత్యున్నత కార్డినల్ నూతన పోప్ పేరు ప్రకటించారు. తర్వాత నూతన పోప్ తొలిసారి ప్రజలకు బహిరంగంగా కనిపించారు. తొలి వ్యాఖ్యంగా మీకు శాంతి కలుగుగాక అంటూ సందేశం వినిపించారు. పోప్ ఫ్రాన్సిస్ స్మృతితో నూతన పోప్ ఎన్నిక జరిగింది. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 81,500 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే మారిపోతుందన్నారు. మంత్రివర్గ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం కుడి ప్రధాన కాలువకు సమాంతరంగా మరో కాలువ తవ్వి నీరు పంపగలిగితే రాయలసీమకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అది పోలవరం బనకచెర్ల అనుసంధానంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఏపీలోని 5 జోన్లను సమాంతరంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం తప్పనిసరన్న చంద్రబాబు సింగపూర్ తరహాలో అమరావతిని తీర్చిదిద్దారని ప్రధాని సూచించిన విషయాన్ని మంత్రులకు వివరించారు.
వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నోటిఫై చేస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపే అంశం మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. రాజధాని పేరుని అమరావతి సిటీ అని నోటిఫై చేయాలా, అమరావతి క్యాపిటల్ సిటీ అని పెట్టాలా అన్న అంశంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిగా నోటిఫై చేస్తూ తీర్మానం పంపించాలని, దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. వచ్చే 5 ఏళ్లలో 6 లక్షల ఎకరాలకు ఇందిరా సౌర గిరిజల వికాసం ద్వారా గిరిజన రైతులకు సాగునీటి వసతి కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు ROFR చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు 12,600 కోట్లతో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఏకకాలంలో గిరిజనులు పోడు భూములు సాగు చేసుకోవడానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదన్నారు. అడవులను పెంచుతూనే గిరిజనులకు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు.